ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. ఇవాళనైతే నిజామాబాద్లో ఉన్న శుభం ఆర్ట్స్కి అయితే వచ్చేసిన. దీని లొకేషన్ వచ్చేసి మార్కండేయ టెంపుల్ రోడ్, కోటగల్లి, నిజామాబాద్. లోపలనైతే మనకు నివాసన అవుతున్నాడు. అన్ననైతే వినాయకుల గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకో చిన్న విషయం ఏంటంటే కొందరు పిల్లలు అయితే ఇందల్వాయి నుంచి అయితే వినాయకుడిని అయితే బుక్ చేసుకురంట. ఫస్ట్ వినాయకుడిని వాళ్ళే బుక్ చేసుకురంట. సో ఫ్రెండ్స్ లోపలనైతే మనకైతే నివాసన ఉన్నాడు. అన్ననైతే వినాయకుల గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లోపలికి అయితే వెళ్ళిపోదాం. అన్న జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. అన్న మన దగ్గర ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు వినాయకులు ఉన్నాయి? మన దగ్గర ఇంట్లో పెట్టుకునే 2 ఫీట్స్ గణేష్ నుంచి 10 ఫీట్స్ వరకు మొత్తం ఎన్ని మోడల్స్? మన దగ్గర అన్ని డిఫరెంట్ తీసుకొచ్చాం. మోడల్స్ వచ్చేసి ఈజీగా ఒక 10 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక 10 మోడల్స్ అయితే ఉన్నాయి. బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి అన్న? స్టార్ట్ అయిపోయినాయి. బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. తొందర వచ్చేసి అయితే బుకింగ్ చేసేసుకోండి. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. అన్న మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? ఇది మనకు 8 ఫీట్స్ ఉంటుంది. 8 ఫీట్స్. ఇంకా బ్యాక్ డ్రాప్లో వేసుకుంటారు కదా, నెమ్లీ పించం అయితే ఉన్నాయన్నమాట. మంచిగా వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో. ఇంకేమైనా స్పెషల్ ఉందా అన్న వినాయకుడు? ఇలాంటి పీస్ నిజామాబాద్ మన దగ్గర ఉన్నాయి, వేరే దగ్గర అవైలబుల్ లేదు. ఓకే. ఈ ఫేస్ కానీ నెమ్లీ ఆర్స్ కానీ దీని స్పెషల్ అనమాట. ఈ క్లాత్ కూడా దీనికి తగ్గట్టు, అంటే దీనికి సెట్ అయ్యేటట్టు మేము కస్టమైజ్ చేపించాం. అన్న వాళ్ళు ఓన్గా కస్టమైజ్ చేయించిన క్లాత్ అన్నమాట. చూసారు వినాయకుడు అయితే మంచి నీట్ ఫినిషింగ్తో అయితే అన్న. వినాయకులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇవి మనం మొత్తం నాందేడ్ పర్బని లోహా నుంచి తీసుకొచ్చాం. ఓకే. అంటే ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అన్న వాళ్ళు అయితే ఫస్ట్ టైం చేశారంట. మంచి సపోర్ట్ చేస్తే ఇంకా ఈ వినాయకులు అన్ని తొందరగా పర్చేస్ చేసేయండి. ఇంకా లోపల వినాయకులు వేరే వినాయకులు చూస్తున్నా. అన్న వినాయకుని హైట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 5 ఫీట్స్ ఉంటుంది, 5.5 ఉంటుంది. ఓకే. మనకు నంది స్పెషల్, ఇందులో నంది స్పెషల్. ఇక్కడ వస్తుగా నంది పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. శివుని రూపంలో అయితే వినాయకుడు ఉన్నాడు. నెక్స్ట్ ఇంకో స్పెషల్ వినాయకుడు ఉన్నాయి. ఆ వినాయకుడిని కూడా చూపించేస్తా. సో అన్న మనకు ఈ వినాయకుడిని స్పెషల్ అట్రాక్షన్ ఇది కూడా ఏంటంటే మనం ఈ బొట్టుని కస్టమైజ్ చేపిస్తున్నాం అన్నట్టు. బొట్టు కానీ క్లాత్ కానీ ఇదైతే చూసారా వెల్వెట్ క్లాత్ అది. అవునవును, వెల్వెట్ క్లాత్ విత్ కండువాతో అయితే వినాయకుడు ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ లో వస్తుంటారు. అటొక గుర్రం ఇటొక గుర్రం ఉన్నాయి. 2 గుర్రాలు అయితే ఉన్నాయి. ఈ వినాయకుని హైట్ ఎంత ఉంటుంది? ఇది ఈజీగా మీకు 9.5 ఉంటుంది. 9.5 అంటే బ్యాక్గ్రౌండ్ దాంతో సహా. ఓకే. అది లేదు అని అనుకుంటే గణేష్ వచ్చేసి 7 ఫీట్స్. 7 ఫీట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ అయితే 9 ఫీట్స్ వరకు అయితే వినాయకుడు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వినాయకుడు చూస్తున్నాం అన్న. మనకి వినాయకుడు హైట్ ఎంత ఉంటాడు? ఇది వచ్చేసి 7 ఫీట్స్ అన్నమాట. మహారాజా స్టైల్లో శివపార్వతి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ శివభక్తులు ఉన్న వాళ్ళకి ఇది ఈ వినాయకుడు అయితే అయిపోతుంది అట్లా. నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూసుకుందాం. మొత్తం ఇది వచ్చేసి భోలేనాథ్ మహాకాల్. మనకి ఏంటంటే ఇక్కడ కింద ఈ విగ్రహం వచ్చేసి అంటే ఇప్పుడు మన జ్యోతిర్లింగం అన్నట్టు. ఇది జ్యోతిర్లింగం మహాకాల్ అనేది మహాకాల్ రూపంలో వినాయకుడు అయితే ఉన్నాడు. మొత్తం శివుని రూపంలో వినాయకుడు. జ్యోతిర్లింగం కూడా ఇక్కడ మనకైతే రైట్ సైడ్ లింగం వస్తుంది. ఆడదాకా లింగం మీద కూర్చున్నట్లు. సో అన్న మనకి వినాయకుడు హైట్ ఎంత ఉంటాడు? ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్తో అయితే 8 ఫీట్స్ ఉంటుంది. 8.5 ఉంటుంది. వినాయకుడు అయితేనేమో 6 ఫీట్స్ ఉంటుంది. ఇంకా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇటొక సింహం ఇచ్చేసారు. బ్యాక్ డ్రాప్లో కూడా సింహం. మొత్తం 3 సింహాలు అయితే ఉన్నాయి. వినాయకుడు అయితే మంచిగా సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. చూస్తురుగా మొత్తం పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఒక్కొక్క వినాయకునికి అయితే. ఇంకో స్పెషల్ వినాయకుడిని చూపిస్తా. ఇక్కడనైతే మనకి వినాయకుడు అయితే ఇటు చూస్తురుగా. ఇది మనకు కాలభైరవ ఉంటుంది. కాలభైరవ. ఈ వినాయకుని హైట్ ఎంత ఉంటుంది? ఇది మనకు 9 ఫీట్స్. 9 ఫీట్స్ కాలభైరవ రూపంలో అయితే వినాయకుడు ఉన్నాడు. ఇలాంటి పీస్ మన దగ్గర ఒకటే ఉంటుంది. బయట కూడా బాగున్నాయి, అంటే లోకల్లో దొరుకుతాయి అవైలబుల్. కానీ మనలాగా ఈ హ్యాండ్స్ అనేవి ఇంత విడతగా అక్కడ వేరే వాళ్ళ దగ్గర ఉండవు. మన దగ్గర ఇది ఫస్ట్ పీస్. అట్లా మన దగ్గర ఇట్లా విడతగా ఉంటాయి. ఇట్లా మంచిగా ఉంటుంది. దీని లుకింగ్ కూడా, దీని ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి ఫినిషింగ్ మీకు బయట ఎక్కడ కూడా దొరకదు. ఓకే. నెక్స్ట్ వినాయకుడిని చూసుకున్నాం. సో ఇక్కడైతే వినాయకుడు అయితే తామరపు పైన అయితే కూర్చొని ఉన్నాడు. వినాయకునికి అయితే పగిడిచ్చేసారు అన్నమాట. ఒక 3 to 4 ఫీట్స్ వరకు అయితే వినాయకుడు ఉంటాడు. ఈ నెక్స్ట్ వినాయకుడు అయితే మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ అయితే పెద్ద ఆర్చ్ ఇచ్చేసారు అన్నమాట. వినాయకుడు బొజ్జ వినాయకుడిలాగా మంచిగా కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు ఒక 3 ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు. పక్కకైతే మనకైతే వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే వినాయకునికి కిరీటం ఇచ్చేసారు అన్నమాట. ఈ వినాయకుని హైట్ వచ్చేసి 5 ఫీట్స్ వరకు ఉంటుంది. స్పెషల్ దగుడు సెట్ వినాయకుడు అయితే ఈ షెడ్లోనైతే ఒకటే పీస్ ఉన్నది, దగుడు సెట్ వినాయకుడు. ఈ వినాయకుని హైట్ కూడా వచ్చేసి ఒక 5 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది అన్నమాట. వచ్చేసి మనకు 6 ఫీట్స్ ఉంటుంది. 6 ఫీట్. యాక్చువల్లీ ఇది అంటే విఠలేశ్వర్ అన్నట్టు బ్యాక్గ్రౌండ్.
ఇది ఇక్కడ మన దగ్గర కన్నా మహారాష్ట్ర బాగా ఫేమస్. ఇక్కడ కూడా ఉన్నారు భక్తులు, కాబట్టి వాళ్ళకే ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఈజీగా ఉంటుంది. స్పెషల్ అంటే మహారాష్ట్ర ఇక మొత్తం. మహారాష్ట్రలో అయితే విఠలేశ్వర్ బాగా స్పెషల్ అట్లా. వినాయకుడు అయితే చూస్తున్నా అలాంటి మోడల్ మనం కూడా ఒకటి తెద్దామని తెచ్చినాం. పీట పైన అయితే కూర్చొని ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఈ వినాయకునికి అయితే క్లాత్ ఇచ్చేసారు. ఈ వినాయకునికి కూడా. ఈ వినాయకుని హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది అంతే 6 ఫీట్స్ ఉంటుంది. 6 ఫీట్ వరకు అయితే హైట్ ఉంటుంది. పంచవస్తుగా ఒరిజినల్ క్లాత్ ఉన్నాయి ఈ వినాయకునికి కూడా. నెక్స్ట్ వినాయకుని వేసుకుందాం. ఇది వచ్చేసి మనకు రాధాకృష్ణ మోడల్. ఓకే. దీని ఫేస్ కలర్ ఇది ఈ పీస్ తో సంబంధించి మాత్రం అమ్మవారి స్పెషల్, ఇక్కడ ఈ కలర్ స్పెషల్. అంటే వినాయకుడు వేసిన కలర్ ఆ థీమ్ అనేది మనకు మంచిగా అనిపించింది. ఈ రాధాకృష్ణ లవర్స్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ పీస్ తీసుకొచ్చాం. ఇక్కడ చూస్తారు, ఇక్కడైతే రైట్ సైడ్ అయితే నెమ్లీ కూడా ఇచ్చేసారు. ఇంకా మనకు హ్యాండ్ అయితే ఎంటీ ఉంది కదా, దీంట్లో ఫ్లూట్ కూడా ఇచ్చేస్తారు అన్నమాట. బ్యాక్ డ్రాప్ చూసుకుంటారు, మంచి నీట్ ఫినిషింగ్ అయితే వినాయకుడు మొత్తం పర్పుల్ కలర్లో ఉన్నది రాధాకృష్ణ రూపంలో. నెక్స్ట్ వినాయకుడిని చూసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడిని చూస్తే అయితే ప్రతి ఒక్కరికి తొందరగా గుర్తుపడతారు. ఎందుకంటే ముంబైలో ఫేమస్ లాల్బాగ్ చా రాజా వినాయకుడు 2025లో లాల్బాగ్ చా రాజా వినాయకుడు అయితే సేమ్ ఇదే ఆర్ట్స్తో ఉన్నాడు అన్నమాట. నాకైతే స్పెషల్ ఫేమస్ లాల్బాగ్ వినాయకుడు. అన్న ఈ వినాయకుని హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది మీకు 10 ఫీట్స్ ఉంటుంది. 10 ఫీట్స్ ఒరిజినల్ క్లాత్ అయితే ఉన్నది. మొత్తం లాల్బాగ్ మోడల్ వినాయకుడు అయితే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి హనుమాన్ లవర్స్ కోసం అయితే మనకు గద పైన అయితే వినాయకుడు ఉన్నాడు అన్నమాట. ఒరిజినల్ క్లాత్ ఉన్నది. ఈ వినాయకుని హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది మీకు 6.5 7 ఉంటుంది. ఇందులో అయితే ఇంకో వినాయకుడు కూడా ఉన్నాడు, క్లాత్ వేరే ఉన్నది. ఇక్కడైతే మనకు మెరూన్ కలర్ పంచ ఉంది కదా, అటు అయితే ఇంకోటి గ్రీన్ కలర్ కూడా ఉంది. ఇక్కడ చూస్తారు సేమ్ హనుమాన్ భక్తులకైతే ఈ వినాయకుడు అయితే స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. బజరంగ్ బలి అందరికి జై శ్రీరామ్ అందరు కామెంట్ చేయండి. ఇంకా మనకి ఈ వినాయకుడు అయితే బాల్ గణేష్ కోసం గల్లీలో చిన్నపిల్లలు పెట్టుకోనికైతే అన్ననైతే మనకైతే బాల్ గణేష్ కూడా తీసుకొచ్చిండు అన్నమాట. ఇక్కడనైతే ఎలుకల పైన అయితే వినాయకుడు ఉన్నాడు చూస్తుగా, కింద అయితే మొత్తం ఎలుకలు ఉన్నాయి. బాల్ గణేష్. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ తోటి మనకి హైట్ 6.5 ఉంటుంది. 6.5. ఓకే. చూస్తుగా బ్యాక్ డ్రాప్ అయితే మనకైతే వెంకటేశ్వర స్వామి ఇచ్చేసారు. వినాయకుడు అయితే మంచిగా సిట్టింగ్ పొజిషన్లోనైతే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇట్ సైడ్ ఇంకో వినాయకుడు కూడా ఉన్నాడు. ఇది ముంబై స్టైల్లో. ఇది మనం బొట్టు కూడా కస్టమైజ్ చేయించుకున్నాం. ఓకే. 9 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. మొత్తం ముంబై స్టైల్లో అయితే వినాయకుడు ఉన్నాడు. ఒరిజినల్ క్లాత్ విత్ కండువా కూడా ఇచ్చేసారు అన్నమాట. ఓకే. నెక్స్ట్ చిన్న వినాయకుల గురించి చెప్పేసి. సో మనకైతే ఇంట్లో పెట్టుకొని పూజ చేయడానికైతే చిన్న వినాయకులు కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడనైతే చూసుకోరు. ఈ గణేష్ వచ్చి మనకు సన్ ఫార్మ్ అన్నట్టు, ఇంకా సూర్యుని లాగా సూర్య భగవాన్ బొజ్జ గణేష్. బ్యాక్ డ్రాప్ అయితే మొత్తం సూర్య భగవాన్ ఇచ్చేసారు అన్నమాట. ఈ వినాయకుని హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది వచ్చేసి మీకు 8 ఫీట్స్ ఉంటుంది. 8 ఫీట్ వరకు అయితే వినాయకుని హైట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ముంబై మోడల్ అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. సేమ్ మోడల్ ఇంతకు ముందు ఒక వినాయకుడిని చూపించింది కదా సేమ్, కానీ కలర్ చేంజ్. ఓకే. నెక్స్ట్ ఇంకా వినాయకుడిని చూసుకుందాం. ఈ వినాయకుడు అయితే మనకు ఇందల్వాయికి బుకింగ్ అయిందన్న. వాస్తవానికి మేము ఫస్ట్ టైం కదా షెడ్ పెట్టడం. మేము ఫస్ట్ బుక్ చేసిన వినాయకులలో ఇది ఫస్ట్ వినాయకుడు అక్కడ బుక్ అయింది. ఓకే. సేమ్ ఇక్కడ కూడా అంతే, మేము షెడ్ పెట్టినాక ఫస్ట్ వినాయకుడు ఇదే బుక్ అయింది. మా అదృష్టం అనుకోవాలి. అదృష్టం అన్న వాళ్ళది. ఈ ఫేస్ కానీ ఏదైనా ఈ టోటల్ గణేష్ కానీ ఇది మేము ఫస్ట్ ఏ క్రియేషన్ చేసుకున్నాం మా ఫోన్లో. ఏతోని ఆ కలర్స్ ఎట్లయితే వచ్చినాయి ఆ కలర్స్ అతనికి ఇస్తే సేమ్ మ్యాసేజ్ దించిచ్చాడు. అందుకని ఇదంతా తొందరగా వెళ్ళిపోయింది. మొత్తం ఈ వినాయకుడు అయితే మొత్తం ఫుల్ కస్టమైజ్డ్ వినాయకుడు. ఈ వినాయకుడు అయితే ఇందల్వాయికి అయితే బుకింగ్ అయిపోయింది అనమాట. ఈ షెడ్లోనైతే ఫస్ట్ వినాయకుడు బుకింగ్ అయిన వినాయకుడు ఈ వినాయకుడు. నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూసుకుందాం. సో అన్న మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? ఇది వచ్చేసి మనకు 6 ఫీట్స్ అండి. ఈ వినాయకుడు చూస్తున్నా మొత్తం నాగం పాము పైన అయితే ఉన్నాడు. ఇక్కడైతే వాటర్ ఉన్నాడు. శివుడు అయితే శంఖం ఫ్లూట్ చేస్తున్నట్టు అయితే ఉన్నాడు.